ఏబిఎన్ఆర్కే ఇవాళ సండే కాబట్టి ఏబిఎన్ఆర్కే కొత్త పలుకు రావడం జరిగింది. సో ఏమంటుండు, ముదురుతున్న ఫెవికాల్ బంధం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది, కేసీఆర్ది ఫెవికాల్ బంధం అంటూ కొత్త పలుకులు రాసిండు. చూద్దాం. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు ఏపీలో జగన్కి కానీ ఇటు కేసీఆర్కి కానీ తమ ప్రాంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ని తెలంగాణ ద్రోహి అని ఒక్క రోజైనా విమర్శించారా అంటూ చూస్తున్నాం. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా విచిత్రమైనటువంటి కుల రాజకీయాలు ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ తెలంగాణలో గతంలో ఏముండే వెలమలు రాజ్యాధికారంలో ఉండే. సో ఇప్పుడు ఎవరున్నారు? రెడ్లు రాజ్యాధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలో చూసినట్లయితే గతంలో రెడ్లు రాజ్యాధికారంలో ఉండే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి రూపంలో. తర్వాత కమ్మలు రాజ్యాధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు వెలమ రెడ్లు ఇద్దరు ఒకటైపోయారు. వీళ్ళంతా ఒకటే. వీళ్ళ ఫెవికాల్ బంధం. రెడ్లు కమ్మ వీళ్ళ ఫెవికాల్ బంధం. ఎక్కడ? రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి రెడ్లు, ఇటు చంద్రబాబు రూపంలో ఉన్నటువంటి కమ్మలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. ఇటు వెలమల రూపంలో ఉన్నటువంటి కేసీఆర్, రెడ్ల రూపంలో ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ఫెవికాల్ బంధం. ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే తెలంగాణలో రెడ్లు తామే అధికారంలో ఉండాలి వీళ్ళు కోరుకుంటారు. తర్వాత ఈ రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో వీళ్ళు కోరుకుంటారు. తర్వాత కమ్మలు ఇదే ఉంటది, వెలమలు ఇదే ఉంటది. కానీ వీళ్ళ పై స్థాయిలో మాత్రం ఇట్లా జరుగుతూ ఉంటది. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాలు చేసుకున్నటువంటి భావదారిద్రమైనటువంటి రాజకీయాలు. ఎంత దుర్మార్గంగా ఉంటాయి ఈ రాజకీయాలు అనేది చూస్తే ఈ అర్థమవుతా ఉంటది. సో ఏబిఎన్ఆర్కే ఏమంటున్నాడు? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి వీళ్ళకు ప్రాంతీయతత్వం గుర్తొస్తుందని చెప్పేసి అంటారు. కానీ మేము కూడా అంటున్నాం, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే మాలాంటి వాళ్ళం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి బానిసగా ఈరోజు ఏపీ ప్రయోజనాల కోసమే పనిచేస్తా ఉన్నట్టు కనబడతా ఉంది. రెండు ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నాడు ఆయన. ఒకటి చంద్రబాబు ప్రయోజనం కోసం పనిచేస్తున్నాడు, రెండోది తన యొక్క కుటుంబ ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే సీఎం గా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు చూద్దామని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని చూద్దామని కానీ, ఈ తెలంగాణను అభివృద్ధి చేద్దామని కానీ, ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామని కానీ, రైతులను, కర్షకులను, కార్మికులను అందరినీ కూడా ఆదుకుందామనేటువంటి ఒక సోయిలేని చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. సో ఇవన్నీ కూడా గమనిస్తే ఏబిఎన్ఆర్కే రాసింది కరెక్టే, కానీ ఆయన పూర్తిగా రాయడు. ఇప్పుడు గతంలో ఏమన్నాడు? ఎన్టీవీ కోమటిరెడ్డిని నిలువరించడానికి ఎన్టీవీలో కథనం వచ్చింది, అప్పుడు డిప్యూటీ సీఎం రంగంలోకి దిగిండు అని ఒక కథనం రాశాడు. అక్కడ రాశాడు. దాని తర్వాత ఏం చెప్పాలి? ఎన్టీవీ కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి బంధువు కూడా ఇక్కడ కాంట్రాక్ట్లు వస్తున్నాయి, మెగా కృష్ణారెడ్డి కూడా కాంట్రాక్ట్లు వస్తూ ఉన్నాయని చెప్పాలి. సగమే రాస్తాడు, పూర్తిగా రాడు. ఇప్పుడు ఇందులో కూడా తన పైత్యాన్ని ఎక్కడి వరకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు తిన యొక్క శత్రులు కాబట్టి అక్కడి వరకే రాస్తాడు. దాని కింద అసలు కథ రాయడు. రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఇద్దరు ఒకతాను బిడ్డలే కదా అని అవి రాయడు. ఎంత దుర్మార్గంగా రాస్తారు చూడండి. ఇవి పత్రికా విలువలు. ఒక్కొక్కరు పత్రికా విలువల గురించి, జర్నలిజం విలువల గురించి పుంకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇది పత్రికా విలువనా, ఇది జర్నలిజమా చెప్పాలి. అందుకే నేను ఎప్పుడు కూడా జర్నలిస్ట్ శ్రీనివాసన్ పెట్టుకోను. నేను కాళోజీ శ్రీనివాసన్ అనుకుంటా, అంతే. జర్నలిస్ట్ అని ఎప్పుడు పెట్టుకోను. ఎందుకంటే ఇలాంటి తుర్పార పట్టాలి కదా, ఖచ్చితంగా పట్టాలి కాబట్టి పెడతాం. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టినటువంటి జగన్ని కేసీఆర్ అండ్ కో పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటి? చంద్రబాబు తిడుతున్నట్టుగా జగన్ని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారా? మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, మీకు కేసీఆర్తో ఏం పని? మేము కూడా ఉన్నాం కదా, మేము కూడా విమర్శిస్తున్నాం కదా. అసలు తెలంగాణ ద్రోహి ఎక్కడి స్టార్ట్ చేయాలి? ఏబిఎన్ఆర్కే నుంచి స్టార్ట్ చేయాలి తెలంగాణ ద్రోహి. ఏబిఎన్ఆర్కే, జగను, చంద్రబాబు వీళ్ళంతా, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏంది? తెలంగాణ ద్రోహులు. తెలంగాణను ఏ విధంగా వాడుకోలో ఆ విధంగా వాడుకొని దోచుకొని దొబ్బి తిందామనేటువంటి దొంగలు మీరు కదా. నీళ్ల రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ కోసం తెలుగు గంగ ప్రాజెక్టు శ్రీకాంత్ చుట్టగా మిగులు జలాల ఆధారంగా కాకుండా నికర జలాల ఆధారంగానే ఆ పథకాన్ని చేపట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో నానాయాగి చేశారు. సో తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరించాలని కేసీఆర్, రాయలసీమ దృష్టిలో చంద్రబాబును ద్రోహిగా చిత్రీకరించాలని జగన్ ఎత్తుకళ్ళు సిద్ధం చేసుకుని పరస్పర సహకారంతో అమలు చేస్తున్నారు. అంటే ఏం లేదు, ఇక నువ్వు ఏం చేయాలంటే ఇక రెండు చిడతలు తీసుకో. రాధాకృష్ణ గారు 2 చిడతలు తీసుకొని జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్ అనుకుంటా చిడతలు కొట్టు. అటేమో జై చంద్రబాబును, తెలంగాణ రాగానే జై రేవంత్ రెడ్డి అని చిడతలు పట్టుకొని కొట్టుకో, బాగుంటుంది. ఇక్కడ ఏమంటారు? ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దోషిగా చిత్రీకరిస్తే నీకొచ్చే నొప్పి ఏంది అని మేము అడుగుతున్నాం.
తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబు ద్రోహే. దానికి నీకొచ్చే నొప్పి ఏంది అని మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజలం. ఇది కేవలం కేసీఆర్ ఎజెండా కాదు, ఏం ఎజెండా కాదు, 100కు 100% తెలంగాణ ఎజెండా ఇది. తెలంగాణలో దుర్మార్గంగా ఈరోజు తెలంగాణ దోచుకుందామనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి ఏ శక్తినైనా సరే మేము వదలం. అది కేసీఆర్ని వదలలేదు, రేపటి రోజున రేవంత్ రెడ్డి వదలం. ఇక పక్క రాష్ట్రాల నుంచి మీరు ఇంకా వద్దాం చేద్దాం ఏదో చేద్దాం అని అనుకుంటా ఉంటే మిమ్మల్ని అసలే వదిలిపెట్టమనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇరు పార్టీల సోషల్ మీడియా విభాగాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఏపీలో జగన్ కి మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కష్టం వస్తే వైసీపీ సోషల్ మీడియా రక్షగా నిలబడుతోంది. మరి టీడీపీ సోషల్ మీడియా కానీ, ఇటు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా కానీ, ఇద్దరు కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ, రెండు ఒకటే కదా. మరి ఇవి కూడా మాట్లాడాలి, ఇవి కూడా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబుకు నొప్పి వస్తే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రేవంత్ నొప్పి వస్తే అక్కడ ప్రచారం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫ్లెక్సీలు పెడతారు. ఆ బండ్ల గణేష్ ఉన్నాడు కదా, మొన్న పాట తీసుకొచ్చుకున్నాడు అని, అది పాయ మీద ఒక పాట చేసిండు. ఏం చేసిండు? రేవంత్ రెడ్డి మీద ఒక పల్లవి ఉంటుంది, ఒక చరణం ఉంటుంది, చంద్రబాబు మీద ఒక చరణం ఉంటుంది, పవన్ కళ్యాణ్ మీద ఒక చరణం ఉంటుంది. మరి కేసీఆర్ మీద ఉండదు, జగన్మోహన్ రెడ్డి మీద ఉండదు. అంటే గిట్లా ఉంటాయి ఇవన్నీ లుచ్చాల ఫంగి రాజకీయాలని గిట్లా ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాలలో. గిట్లా కనబడతా ఉంది. సో రాజకీయంగా కష్టం వచ్చినప్పుడు తెలంగాణ రక్షణ కవచంగా కేసీఆర్ కో ఎలా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఏపీలో అధికారం పోగానే వైఎస్ కుటుంబం రాయలసీమను రక్షణ కవచంగా వాడుకుంటూ వస్తుంది. సో ఇద్దరిది ఒకే దారి. రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టడం కోసం స్కెచ్ సిద్ధం చేస్తూనే మిగతా జిల్లాలో కులాల కుంపట్ల రాజేయడం మొదలుపెట్టారు. అసలు కులాల కుంపట్ల రాజేసేదే మీరు కదా, మీ కులం కదా. కులాల కుంపట్ల రాజేసింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏబిఎన్ ఆర్కే కాదా? మీరు కాదా? అసలు సినిమా ఇండస్ట్రీ ఎవరి గుప్పిట్లో ఉంది? మీ కులం గుప్పిట్లో లేదా? ఈరోజు ఆ మీడియా ఎవరి గుప్పిట్లో ఉంది? మీ కులం గుప్పిట్లో లేదా? ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి రాజకీయం మీ కులం గుప్పిట్లో లేదా? ఏం మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు మీరు మాట్లాడేది. శుద్ధపూస ముచ్చట్లు చెప్పుకుంటా ఒక వర్షం చెప్తా ఉంటా. అసలు వర్షం చెప్తే పూర్తి వర్షం చెప్పలే. జర్నలిస్ట్ కాదు నువ్వు, చెప్పు పూర్తి వర్షం చెప్పు. సో ఉమ్మడి ఏపీలో కమ్మ కాపు కులాల మధ్య విద్వేష బీజాలు నాటింది కూడా ఆ కుటుంబమే. కమ్మ కాపులది డెడ్లీ కాంబినేషన్. ఆ కాంబినేషన్ కు ఇప్పుడు బీసీలు, మాదిగలు, ముస్లిం జత కలిసారు. ఇట్లా కులాలతోటి రాజకీయాలు చేస్తూ వీళ్ళకు వెనతో పెట్టిన విద్య అదే చేస్తా ఉన్నారు. పవన్ టీడీపీతో జట్టు కట్టకుండా అడ్డుకోవడం కోసం ఈ ఎన్నికలకు ముందు జగన్ చేయని ప్రయత్నం లేదు. కూటమిలో విభేదాలు రాకపోతాయా అని ఏడాదిన్నరగా ఎదురు చూశారు. ఇప్పుడు అంతు తెలియని వైరస్ ఏదో సోకినట్టు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో 100కు 100% కుల రాజకీయాలను ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అది అందరు గమనించాల్సిన విషయం. సో ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. సినిమాలో వాళ్ళ సామ్రాజ్యమే, అదే విధంగా మీడియాలో వాళ్ళ సామ్రాజ్యమే, ఇటు ఏపీ రాజకీయాల్లో వాళ్ళ సామ్రాజ్యమే నిర్మించి ఈరోజు శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక దళితుడినో లేకపోతే ఒక బీసీనో సీఎం చేసి ఈ ముచ్చట్లు మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు అధికారం మీ చేతిలో ఉండాలి, వ్యాపారాలు మీ చేతిలో ఉండాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీ చేతిలో ఉండాలి, సినిమా రంగం మీ చేతిలో ఉండాలి, మీడియా రంగం మీ చేతిలో ఉండాలి. వేరే వాళ్ళకు కనీస అవకాశాలు వద్దా? ఎందుకే ఇవన్నీ శుద్ధపూస ముచ్చట్లని మాట్లాడుతూ ఉంటారు? ఇదా మీరు చేసేటువంటి ఆ చిల్లర కథనం, ఇదా మీరు చేసే చిల్లర కథ? సిగ్గుండాలి కదా కొంచెమేనా? సో ఇది ముదురుతున్న ఫెవికాల్ బంధం అంటూ రాసిండు. ఏం రాసిండు? కేవలం కేసీఆర్ గురించి, జగన్ గురించి రాసిండు. రాస్తే గీస్తే దమ్మున్న జర్నలిస్ట్ అయితే జగన్ చంద్రబాబు యొక్క ఫెవికాల్ బంధం గురించి కూడా రాయాలి. అది నిజమైనటువంటి జర్నలిజం అంటే. అన్ని పనికి మాలిన రాతలు రాసుకుంటా ప్రజలపైన ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని క్రియేట్ చేసేటువంటి బలవంతమైనటువంటి అభిప్రాయాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నావు రాధాకృష్ణ. ఇది కరెక్ట్ కాదు. దీన్ని జర్నలిజం అనరు, కమ్మాయిజం అంటారు, నీ పైత్యయిజం అంటారు.